అంతర్జాతీయ క్రికెట్లో తోపు ప్లేయరే కావచ్చు. కెరియర్లో వేల కొద్ది పరుగులు సాధించవచ్చు. 15 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. 3 మ్యాచుల్లో విఫలమయ్యాక విరాట్ కోహ్లీపైనే అందరి ఫోకస్ పడుతోంది. వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన స్టార్ ప్లేయర్ తొలి మ్యాచ్లో ఒకటే పరుగు చేశాడు. ఐర్లాండ్ పై ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పాకిస్తాన్ పైన నిరాశపరిచాడు. 4 పరుగులే సాధించాడు. అమెరికాపై కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇప్పటి వరకు విరాట్ విఫలమైనా నడిచిపోయింది. శుభారంభాలు దక్కకపోయినా టీమిండియా విజయాలు సాధించింది. కానీ సూపర్ 8 దశలో అలా కాదు. పరుగుల మోత మోగించాలి. సెంచరీలు కొట్టకపోయినా టీంకు అవసరమైన విధంగా పరుగులు సాధించాల్సిందే. గ్రూప్ దశ మ్యాచ్లకు న్యూయార్క్ ఆతిథ్యం ఇవ్వగా ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లు మాత్రం వెస్టిండీస్లోని భిన్నమైన వేదికలపై జరగనున్నాయి. కరీబియన్ పిచ్లు కోహ్లీకి కూడా సవాల్ విసిరబోతున్నాయి. కింగ్ అనుభవానికి పరీక్ష పెట్టబోతున్నాయి. అయితే విరాట్ ఎలా ఆడాలనుకుంటే అలా ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. ఓపెనర్ గానే బరిలో దిగాలంటున్నారు. ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తేనే టీమిండియాకు న్యాయం చేసినట్లు అవుతుందంటున్నారు. నెంబర్ 3గా పంత్ సెటిల్ అయినందున కోహ్లీ ఓపెనర్ గా ఆడటమే బెస్ట్ అని తేల్చి చెబుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేయకూడదంటున్నారు. అయితే సూపర్ 8 దశకు ఆతిథ్యం ఇస్తున్న పిచ్లు భారీ స్కోర్లకు కేర్ ఆఫ్ ఏమీ కావంటున్నారు. 170 నుండి 180 పరుగులు చేసే పిచ్లే అంటున్నారు. ఇలాంటి పిచ్లపై కోహ్లీ న్యాచురల్ గేమ్ ఆడితే సరిపోతుందంటున్నారు. అయితే లక్ష్యాన్ని విరాట్ నిర్దేశించుకోవాలంటున్నారు. బిగ్ స్కోర్ టార్గెట్ గా బరిలో దిగాలా లేదంటే స్ట్రైక్ రేట్ పై ఫోకస్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్ లో హిట్ అయితే చాలు. ఆ తర్వాత విరాట్కు తిరిగే ఉండదంటున్నారు. కరేబియన్ గడ్డ మీద వరల్డ్ క్లాస్ ప్లేయర్ కు ఉన్న అనుభవం అక్కరకొస్తుందంటున్నారు. ఓపెనర్ గా బరిలో దిగుతున్నందున కోహ్లీని కట్టడి చేసేందుకు స్పిన్నర్లు ముందుగానే బౌలింగ్ కు దిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయినా కోహ్లీని కట్టడి చేయడం అంత ఈజీ కాదంటున్నారు. నిజానికి T20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన IPLలో విరాట్ అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కు స్ట్రైక్ రేట్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. 15 ఇన్నింగ్సుల్లో 741 పరుగులు సాధించాడు. 154.69 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. సీజన్లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. T20 వరల్డ్ కప్ లోనూ విరాట్ ఇప్పటికైనా మెరుగైన ప్రదర్శన చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది.